కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. చెప్పన్నయ్య. ఏం లేదు, అదే కృష్ణ ఇంట్లో ఉన్నాడేమోనని. ఆహా, లేడన్నయ్య. మీరు ఆయనకి ఫోన్ చేయలేకపోయారా? సరే, గాయత్రిని అడిగానని చెప్పండి అన్నయ్య. ఉంటాను. ఇదిగో కల్పన, పొద్దున అక్కడ బట్టలు పెట్టాను, వెళ్ళుతికేసే. కల్పన, నందిని ఇక్కడ లేదత్తయ్యా, ఇంట్లోనే ఉంది. ఏంటమ్మా ఇది? ఏమైందత్తయ్యా? నువ్వు బట్టలు ఉతకడం ఏంటమ్మా? తప్పే ఉందత్తయ్యా, మన పనులు మనం కాక ఇంకెవరు చేస్తారు? కల్పన, వద్దమ్మా. అత్తగా నీకు తోడుగా ఉండి ఈ సమయంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది నేను. నువ్విలా కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. బట్టలు ఉతకమని నందిని చెప్పిందా? ఎవరు చెప్తే ఏముందత్తయ్యా? అయినా నందిని చెప్పిందని కాదు, ఖాళీగా ఉండడం ఇష్టం లేక నేనే. నాకు తెలుసమ్మా ఏం జరుగుతుందో. ముందు నువ్వు తప్పుకో. అత్తయ్య, వెళ్ళు. తప్పుకో. అయ్యో అత్తయ్య. జ్వరంగా ఉందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఎంత ధైర్యం ఉంటే అంత దర్జాగా పక్కన నించొని ఆంటీ చేతి బట్టలు ఉతికిస్తావు? నందిని, ఎందుకమ్మా అంత కోపం? మీరుండండి ఆంటీ, బొత్తిగా భయం లేకుండా పోతుంది. చూడు, నా పనులు నేను చేసుకోలేనంతగా ఇంకా ఎదగలేదు. అయినా నీకెందుకు చెప్పాను? ఖాళీగానే ఉన్నావు కదా, కాస్త చేసి పెడతావు అనుకున్నాను. కానీ ఏడుపు మొహం చూపించి ఇంటి యజమానురాలతోనే చాకరీ చేయిస్తావని అనుకోలేదు. నందిని, బట్టలు ఉతకమని కల్పన నాకేం చెప్పలేదు. కడుపుతో ఉన్న పిల్ల కదా అని నేనే సాయం చేశాను. ఏంటాంటీ, ప్రతిదానికి అందరూ పని మనిషిని వెనకేసుకొస్తున్నారు? ఇదిగో కల్పన, కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాను. నీ పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు. కాస్త గౌరవ మర్యాదలు నేర్చుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అర్థమైందా? చిచి, నా చెల్లెల్ని పని మనిషిని చేసిందే మీ అన్నయ్య. నా చెల్లెలు కన్నీళ్ళకి కారణమే మీ అన్నయ్య. ఇంట్లో అన్నయ్య లేడా అంట. ఉంటే మాత్రం ఏం చేస్తాడే? కళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం తప్ప. ఏంటండి ఆ మాటలు? నందినికి విషయం తెలిస్తే ఎంత అనర్థం జరుగుతుందో మీకు తెలీదా? ఎవరికి అనర్థం జరుగుతుందని మమ్మల్ని అబసవాలు చేస్తాడా? అర్థం లేకుండా మాట్లాడకండి. ఇంతకు దిగజారి నువ్వు నా చెల్లెల మీద చేయి చేసుకుంటావా? ఏ బాధగా అనిపిస్తుందా? నీ చెల్లెలు కన్నీళ్లు చూడగానే గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలుగుతుందా? అరే, నీ చెల్లెల్ని ఒక్క దెబ్బ కొడతాని నీకెంత బాధ కలుగుతుంది? మరి నా చెల్లెల్ని ప్రతిరోజు మానసికంగా కృంగతీస్తూ గుండెల మీద ఎగిరెగిరి తంతుంటే మరి నాకెంత బాధగా అనిపిస్తుంది? అంటే నా పరిస్థితి నీ పరిస్థితి ఒకటేనా? నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటి కాకపోవచ్చు, కానీ చెల్లెల మీద నీకున్న ప్రేమ నాకున్న ప్రేమ మాత్రం ఒకటి. అది గుర్తుంచుకో. నన్ను లక్షణక్షణం హింసించే బదులు నందిని దగ్గరికి వెళ్ళి, కృష్ణకి పెళ్ళైపోయింది, చేసుకున్నది ఎవరినో కాదు నా చెల్లెల్నే, నీ ఇంట్లో నువ్వు పని మనిషి అనుకుంటుంది ఎవరినో కాదు స్వయానా నా చెల్లెల్నే, ఆ కల్పనే కృష్ణ భార్య అని తనతో చెప్పాయి. అప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావో అదంతా జరుగుతుంది. నువ్వు ఏ భ్రమలో అయితే ఉన్నావో ఆ భ్రమంతా తొలగిపోతుంది. అలా చెప్పేసావాడిని అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆగుతాను? ఎప్పుడో చెప్పేసావాడిని. నా చెల్లెలు నీ ఇంట్లోకి అడుగు పెట్టకముందే, నీ చేత తాళి కట్టించుకోకముందే నందిని కూడా నా చెల్లెలు అనుకున్నాను. అందుకే తను కోలుకోవాలనుకున్నాను. తన కోసం సాయశక్తిలా కష్టపడ్డాను. మరి అంత చేసిన నువ్వు, నందిని మామూలు మనిషి కావాలని తాపత్రయపడ్డ నువ్వు, ఈ రోజు నన్ను ఎలా నిజం చెప్పమంటున్నావు? ఎలా నందిని ప్రాణాలు తీయాలనుకుంటున్నావు? నందిని ప్రాణాలు పోవాలని ఇక్కడ ఎవరు కోరుకోవడం లేదు. నా చెల్లెలు కన్నీళ్లు తొడవమని కోరుకుంటున్నాను. ఆ బానిస బతుకు నుండి నా చెల్లెల్ని విముక్తి చేయమని బతిమాలుకుంటున్నాను. నిజం చెబితే నందిని ఊపిరి ఆగిపోతుంది. ఆ ఊపిరిని నిలబెట్టడం కోసం మన ప్రాణాలను అడ్డాడదాం. లక్షలు ఖర్చు పెట్టినా సరే నందిని మనం కాపాడుకుందాం. డబ్బుతో ఆయుష్ని ఆపగలిగితే పీల్చుకోవడానికి గాలి కూడా దొరకనంత జనాభా ఉంటారు ఈ ప్రపంచంలో. ఒకరి బతుకుని నిలబెట్టడం కోసం ఇంకొకరి బతుకుని బానిసం చేయాలనుకుంటే ఈ సమాజంలో కోడళ్ళు ఉండరు. ప్రతి ఇంట పని మనుషులే ఉంటారు. తర్కం మాట్లాడగలిగితే తలంచుకుంటాను కిరీటి, కానీ వితండవాదం చేస్తే వినే ఓపిక లేదు. నేను నీతో వాదించదలుచుకోలేదు. ఎవరిని ఎలా ఓదార్స్తావో ఏం చేస్తావో నాకు అనవసరం. నా చెల్లెలి సమస్యకు పరిష్కారం దొరకాలి. నా చెల్లెలు ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలి. దాన్ని నేను కళ్ళతో చూడాలి. దట్స్ ఆల్. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.